పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. డిమాండ్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని సీఎం నివాసం వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సీఎం నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, ముఖ్యంగా పీడీఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారంటున్నారు. ఫీజు రియంబర్స్ కి సంబంధించి వాళ్ళు సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడించడానికి పీడీఎస్యూ విద్యార్థి సంఘ నాయకులు ప్రయత్నించడం జరిగింది. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. దీనివల్ల ఒక జాప్యం, ఈ ఫీజు రియంబర్స్మెంట్ జాప్యం వల్ల విద్యార్థులంతా కూడా నష్టపోతున్నారు. ఇప్పటికే దాదాపుగా 8,000 కోట్ల వరకు కూడా ఈ బకాయిలు ఉన్నాయి. వెంటనే వీటిని విడుదల చేయాలి. విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఈ యొక్క స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి చదువుకుంటున్న నేపథ్యంలో కూడా వారందరికీ కూడా ఈ యొక్క ఫీజులో పెండింగ్ లో ఉన్న ఫీజులు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాల అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటు కళాశాల యాజమాన్యం ఫీజులు చెల్లిస్తే తప్ప ఈ యొక్క ఏదైతే వారి యొక్క సర్టిఫికేట్స్ ఇవ్వనని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తూ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని సీఎం ఇంటి ముట్టడికి అయితే ప్రయత్నించడం జరిగింది. అంతేకాకుండా డొనేషన్లు ఇప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి చాలా వరకు కూడా కాలేజీలో అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తూ తల్లిదండ్రుల యొక్క కష్టజీతాన్ని మొత్తంగా కూడా డొనేషన్ రూపంలో వసూలు చేస్తున్నారంటూ వెంటనే ఈ యొక్క కళాశాల పైన చర్యలు తీసుకోవాలి, ఈ కళాశాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి అయితే వారు పిలుపునిచ్చి అందులో భాగంగా ఈరోజు సీఎం ఇంటికి ముట్టడికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఎవరైతే విద్యార్థి నాయకులు వచ్చారో పీడీఎస్ విద్యార్థి నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసుల స్టేషన్లకైతే తరలించడం అయితే జరిగింది. అయితే ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క దాదాపుగా అటు గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 7.5 పూర్తి మొత్తంగా 5.5 సంవత్సరాల్లో దాదాపుగా 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టడి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా పీడీఎస్యూ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.